గత 16 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిరవధిక సమ్మె చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ముద్దు నిద్రపోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికి 4 సార్లు చర్చలని చెప్పి చర్చల్లో ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి పురోగతి లేదు అంటే ఈ ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందో అర్థమవుతా ఉంది. నిన్నటి రోజున బొత్స సత్యనారాయణ గారు కానీ, పుష్పశ్రీ చరణ్ గారు కానీ, అధికారులు కానీ, మరి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ చర్చల్లో పాల్గొనడం జరిగింది. చర్చల్లో పాల్గొంటే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్రంలో బొత్స సత్యనారాయణ ఆయన మనసులో ఏముందో ఆయన చెప్పింది ఎవరికీ అర్థం కాదు. ఆయన ఏం మాట్లాడాడో ఎవరికీ అర్థం కాదు. అటు మీడియాకి అర్థం కాదు, వాళ్ళ నాయకులకి అర్థం కాదు. మరి అందుకోసం ఆయన చర్చల్లో పెడుతున్నారేమో. అంటే ఏదో ఆయన అస్పష్టంగా మాట్లాడేస్తే తర్వాత దాన్ని తప్పించుకోవడానికి అవకాశం కుదురుతుందనే ఉద్దేశంతో ఆయన్ని చర్చల్లోకి వెళ్తూ ఉంటారేమో. మరి అంటే ఏమి జరుగుతుందో బొత్స సత్యనారాయణకు తెలియదా? రాష్ట్రంలో పుష్పశ్రీచరణకు తెలియదా? పుష్పశ్రీచరణ ఏమో ఇది సమయం కాదని మాట్లాడుతుంది. బొత్స సత్యనారాయణ ఏమో ఇదంతా సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకోండి మీరు అంటారు. సుప్రీంకోర్టు ఆల్రెడీ గ్రాట్యుటీ మీద ఒక స్పష్టమైన హామీ ఇచ్చింది, ఒక స్పష్టమైన నిర్ణయం ప్రకటించింది. ఆ నిర్ణయం ప్రకారంగా ఎందుకు అమలు చేయరు? మేము ఇందులో స్పష్టంగా అడిగేదే, జగన్మోహన్ రెడ్డి 2018లో ఏమి హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఎందుకు అమలు జరగలేదు? పక్కనున్న తెలంగాణ రాష్ట్రం కన్నా వేతనాలు ఎక్కువగా ఇస్తామని స్పష్టమైన ప్రకటన చేశారా లేదా? అది ఎందుకు అమలు చేయడం లేదు? ఇవాళ తెలంగాణలో ఉన్న వేతనం ఎంత, ఇవాళ ఇక్కడ ఉన్న వేతనం ఎంత, దాన్ని ఎందుకు మీరు మాట్లాడడం లేదు? దానిపైన ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరలా ఇంకోసారి చర్చలు చేస్తాం, ఇంకోసారి చేస్తామంటే మీరు నిరవధిక సమ్మె చేసుకోండి అని ఒక విధంగా వీళ్ళని చులకనగా చూడటం, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ని వీళ్ళు చేస్తున్న సమ్మెను కానీ వీళ్ళ యూనియన్ కానీ ఒక విధంగా చులకనగా చూడటం తప్పించి రెండో భావన లేదు. ఈవేళ ప్రభుత్వానికి వీళ్ళ సమస్యలు కానీ వీళ్ళ డిమాండ్స్ కానీ పరిష్కరించే ఆలోచన లేదనేది స్పష్టం అవుతా ఉంది. ఇవాళ మేము అక్కడ డిమాండ్ చేసేది మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విలాసవంతమైన భవనాలు ఊరుకో భవనం నిర్మాణం చేసుకోవటం కాదు, 1000 రూపాయల వాటర్ బాటిల్తో వాటర్ తాగడం కాదు, 1,00,000 రూపాయలు చెప్పులు వేసుకోవడం కాదు. ఈ ఇబ్బందుల్లో ఉన్న వ్యవస్థలన్నింటినీ సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది. మరోపక్క మీరు నిర్మాణం చేసిన మీ మానస పుత్రిక అయిన వాలంటీర్ వ్యవస్థ కూడా ఇవాళ సమ్మెలోకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రతి పారిశుద్ధ్య కార్మికుల సమ్మె, ఉద్యోగస్తుల సమ్మె, టీచర్ల సమ్మె, ఇవన్నీ పోలీసులను పెట్టి అణచివేయాలని ప్రయత్నం చేయడం తప్పించి సానుకూలంగా వీళ్ళ డిమాండ్లు పరిష్కారం చేసే పరిస్థితి లేదు. వీళ్ళకి సంక్షేమ పథకాలు కూడా అందని పరిస్థితి. వీళ్ళందరినీ అనర్హులు చేశారు. వీళ్ళ డిమాండ్లు తీరే వరకు, ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు, వీళ్ళ నిరవధిక సమ్మె చేస్తున్నంత కాలం తెలుగుదేశం పార్టీ వీళ్ళకి మద్దతు పలుకుద్ది. వీళ్ళ న్యాయమైన డిమాండ్ల పైన పూర్తి అధ్యయనం చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విషయాలపైన స్పష్టత ఇస్తామనేది కూడా తొందరలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నుంచి మాట్లాడుతున్నాము. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లమని ఈ రోజు ప్రభుత్వం మేము 16 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. నిరవధిక సమ్మె చేస్తుంటే కనీసం దిగి రాలేదు. రాకపోగా కూడా కనీస వేతనం పెంచమంటే ఈ రోజుల్లో మా దగ్గర డబ్బులు ఏమీ లేవు, మా ఖజానా ఖాళీ అయిపోయిందని బొత్స సత్యనారాయణ గారు అనేక విధాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆయనకి పద్ధతి కాదని తెలియజేస్తున్నాము. అంతేగాని ఉషాశ్రీచరణ కూడా నోరు మెదపడం లేదు. అన్ని డిపార్ట్మెంట్ డబ్బులు పెంచుతున్నారు. మా డిపార్ట్మెంట్ వచ్చేసరికి పెంచడం లేదు. మమ్మల్ని బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారంటే గ్రాడ్యుయేట్ అమలు చేయాలంటే సుప్రీంకోర్టు నుంచి మీరు ఆర్డర్లు తెచ్చుకోండి అంటున్నారు. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు ఇస్తుంది ఆర్డర్ అని నేను బొత్స సత్యనారాయణ గారిని నిలదీసి అడుగుతున్నాను. అది వ్యంగ్యమైన మాటలతో కూడినటువంటి మాటలు. నేను ఇంతవరకు కూడా మన సీఎం గారి దృష్టికి తీసుకెళ్లేదంటున్నారు. సీఎం గారి దృష్టికి తీసుకెళ్లకుండా 4 సార్లు చర్చలు ఎలా జరిపారని నేను ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతున్నాను. అంతేకాకుండా ఆంధ్ర ఆడుకున్నారా అని ఆడుకుంటున్నారు. కానీ ఈ పద్ధతులు కాదు. మా ఆవేదన గ్రహించండి. మా అంగన్వాడీ కేంద్రం తాళాలు భద్రపట్టించారు మీరు.
మేము బద్దలు కొట్టించలేదని అబద్ధాలు చెప్తున్నారు. ఇలాంటి అబద్ధాలు కూడా మీ దగ్గర ఉన్నాయని మేము ఇప్పుడే తెలుసుకున్నాము. ప్రభుత్వం అబద్ధాల మీద నడుస్తుందనుకుని మేము ఇప్పుడు అర్థం చేసుకున్నాము. మాకు ఇచ్చినటువంటి హామీ, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ తెలంగాణ కన్నా అదనంగా ఇస్తానన్నటువంటి మాటలు మీరు తప్పనిసరిగా నెరవేర్చాలని తెలియపరుస్తున్నారు. మీ చేతిలో బటన్ ఉంది కాబట్టి నొక్కుతున్నారు. ఈ 2 నెలలు 3 నెలల కాలంలో మా చేతిలోకి బటన్ వస్తుంది, ఈవీఎం అనే బటన్. ఆ బటన్ ని మేము ఎలా నొక్కాలో మాకు తెలుసని మా కుటుంబ పరంగా కనీసం ఒక్కొక్క ఇంట్లో కూడా 10 ఓట్లు 20 ఓట్లు ఉన్నాయి. మా లబ్ధిదారులు కూడా మా వెంటే ఉంటారు. ఈ విషయం ప్రభుత్వం అసలు మర్చిపోవద్దని, ఈవీఎం బటన్ మేము నొక్కుతామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.